హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కిరాక్ దునియా. సో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన వ్లాగ్ వచ్చేసరికి ధ్రువ్ సింగ్ కళాకార్ ఇన్ ధూల్పేట్. సో ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర మనకు 4 feet 5 feet 6 feetలో కూడా మహారాజా స్టైల్ ఐడల్స్ అనేటివి వాళ్ళు అవైలబుల్గా పెట్టారు. సో ఈ ఐడల్ వచ్చేసరికి ద గుడ్ సేట్, మోస్ట్ ఫేమస్ గణేష్ ఇన్ పూణే. సో పూణేలో ఒక టెంపుల్ ఉంది, యాస్ట్ ఈజ్ ద గుడ్ సేట్ ఎలా ఉంటారో అలానే. సో ద గుడ్ సేట్ వినాయకుడు వచ్చేసరికి చెవులు చాలా పెద్దగా ఉంటాయి. సో ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ అనేది టచ్అప్ అనేది ఇంకా పెండింగ్ ఉంది. సో ఫైనల్ లాస్ట్ 1 month లేదంటే లాస్ట్ 10 daysలో అది కూడా ఫినిష్ చేస్తారు. ఇంకా ధోతి పంచాక్ కూడా కొంచెం కలర్స్ హైలైట్ చేసేది ఉంది. సో ఇది మనం చూసుకున్నట్టయితే ద గుడ్ సేట్ 10 feet వరకు వస్తుంది. సో ఈ గణేష్ గురించి సో వేదవ్యాసుడు మన స్టోరీ చెప్తుంటే వినాయకుడు స్పీడ్గా బుక్లో రాయడం జరిగింది. సో అదే ఆ థియరీ. సో ఇప్పుడు వచ్చేసరికి ధ్రువ్ సింగ్ కళాకార్ ఈ ఇయర్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్ దగ్గర ఆల్మోస్ట్ 24 feet అండ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది బ్యాక్ డ్రాప్ ఇంకా ఎక్స్ట్రా ఒక 3 feet ఉంది. సో మొత్తం కలిపి 25 feet బిగ్గెస్ట్ ఐడల్ ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర రెడీ అవుతుంది విత్ చాలా హైలైట్ ఉంది. సో నేను చూపించేది బ్యాక్గ్రౌండ్లో పెట్టేది. సో అది ఎందుకు పెట్టలేదంటే ఇక్కడ చాలా ఫుల్ అయిపోయింది, షెడ్ అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి పెట్టలేరు. డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే డ్యామ్ షూర్గా అది పెడతారు. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ ఎలుకలు ఏంది, ఈ బ్యాక్డ్రాప్ ఎలా వచ్చింది అంటే, యాక్చువల్గా ఈ ఐడల్ ప్రిపేర్ చేసిన అతను మాస్టర్స్ చేశారు. సో అతను చాలా ఎడ్యుకేటెడ్. అతను టెక్నాలజీని యూజ్ చేసిండు, ఏఐ విత్ గణేష్. సో ఏఐ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి బ్యాక్డ్రాప్లో ఎలాంటి మోడల్ కావాలి అని చెప్పి ఇన్పుట్స్ ఇస్తే అతనికి వచ్చిన ఫైనలైజ్ అవుట్పుట్ ఇది. సో వినాయకుడే కాదు, మనిషి ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఏఐ అనేది చాలా బూమింగ్ ఉంది. సో ఈ గణేష్కి కూడా బ్యాక్డ్రాప్ ఏ డిజైన్ పెట్టాలో అర్థం కాక అతను ఏఐ నుంచి రిఫరెన్స్ తీసుకుని 10 to 20 మోడల్స్ రిఫరెన్స్ తీసుకుంటే దాంట్లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్డ్రాప్ ఈయన చూస్ చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా నేను మాట్లాడిన అతనితో. సో ఈ వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్. అతనికి ఈ బిజినెస్ ఉంది, ఇంకొకటి వాళ్ళది ఆక్యుపేషన్ కూడా ఇదే బిజినెస్ కాబట్టి అతను ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అతను వర్క్ కూడా చాలా పెట్టారు. సో అతను ఇక్కడ పెండింగ్ ఏముందంటే కిరీటం పైన. సో యాక్చువల్గా ఐడల్ అనేది మనకు డై నుంచి బయటికి రాగానే వాటికి స్మూత్నింగ్ చేయడం, తర్వాత వైట్నర్ వేయడం, తర్వాత దేర్ ఆర్ లేయర్స్ ఉంటాయి, కొన్ని లేయర్స్ ఉంటాయి. సో ఆ లేయర్స్ అన్ని వేసినాకనే మనకు విగ్రహం అనేది అంత స్మూత్ అండ్ డీటెయిలింగ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఈ ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర ఈ లార్జ్ అండ్ ఈ గిగాంటిక్ గణేష్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చాలా హార్డ్ వర్క్ ఉంది దీంట్లో. ఆల్మోస్ట్ నీకు విడ్త్ వచ్చేసరికి 17 feet విడ్త్ అంటే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ ఒక పెద్ద ట్రక్లో పట్టేస్తుంది. 17 feet విడ్త్ అండ్ హైట్ వచ్చేసరికి 24 to 25 వరకు వెళ్తుందని చెప్తున్నారు. సో ఇంకొకటి, సో ఈ బ్యాక్డ్రాప్ వచ్చి తయారు చేయడానికే ఫైబర్ యూజ్ చేశారు వాళ్ళు, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ తీయొచ్చు పెట్టొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వేరే గణేష్లను కూడా చూపిస్తున్నా. మ్యాక్సిమం అన్ని మొబైల్ స్టైలే నడుస్తున్నాయి. సో నేను ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా అదే చెప్పాను. సో ధూల్పేట్ ఫేమ్ కొంచెం అటు ఇటు అవుతుంది. సో ధూల్పేట్ అనగానే మనకు గుర్తొచ్చేది బొజ్జ వినాయకుడు విత్ పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, తొండం. ఆ వినాయకుడు ఆ లుక్కే వేరు. కానీ ఇప్పుడు మొత్తం ముంబై స్టైల్కి ట్రెండ్ సెట్ అవుతుంది. సో ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర యూనిక్నెస్ ఏంటంటే, వినాయకుడు ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ ముంబై మోడల్స్ విత్ అన్ని ఆర్డర్స్ మీదనే ఉన్నాయి. సో వీళ్ళకి ఇంకొక షెడ్ కూడా ఉంది. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు నేను నీకు చూపించేది విష్ణుదేవుడిది శేషనాగ్, మొత్తం కింద స్నేక్ వచ్చేసి రౌండ్గా ఉండై ఉంటుంది, బ్యాక్డ్రాప్లో పెద్ద స్నేక్ వచ్చేస్తుంది. సో అది కూడా కొంచెం పెండింగ్ ఉంది. సో బ్యాక్డ్రాప్స్కి పడుతుంది ఇంకో 10 to 15 days ఒక ఐడియాకి రావడానికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మహాభారతం వ్యాస మహర్షి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వినాయకుడు రాశాడని చెప్పి మనం పురాణంలో చదువుకున్నాం. సో యాజ్ అదే మోడల్లో తీసుకొచ్చారు. పక్కన ద గుడ్ సేట్ నేను వీడియో స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ ఇంకా రెడీ అవుతుంది గణేష్, చూడాలి. ఆల్మోస్ట్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా సింపుల్. ఇంకొకటి
ఎలిగెంట్గా ఉంది. అంత ఓవర్గా కూడా ఏం లేదు. ఎంత పెయింట్ వేయాలో అంతే వేస్తున్నారు. సో పర్ఫెక్ట్. చూడండి, ఇంకా ఎంజాయ్ చేయండి.